అందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే 1/1/2026 అంటే వచ్చే సంవత్సరం జనవరి నుండి ఒక కొత్త బ్యాచ్ తీసుకోబోతున్నాను. ఎవరైతే ఈ జ్యోతిష్యం గాని, కేపీ పద్ధతిలో గాని, లైక్ వాస్తే గాని, న్యూమరాలజీ గాని, నేమాలజీ గాని, లేక గ్రాఫాలజీ గాని నేర్చుకోవాలి అనుకునే వారికి ఒక అవకాశం. మీరు కాకపోతే వేరే వాళ్ళెవరైనా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియపరచండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర పరిజ్ఞానం ఉండాలనేదే మా యొక్క భావన. అందుకని వచ్చే సంవత్సరం నుంచి కూడాను ఒక బ్యాచ్ తీసుకోబోతున్నాను. అలాగే ఆ బ్యాచ్ కూడాను ఓకే. ఒక 50 మంది, 100 మంది, 200 మంది వచ్చేస్తే బాగుండే అనే ఆశ అనేది మనిషికుంటుంది. సహజం అది. కానీ నాకొద్దు. తక్కువ మంది. ఇన్ డెప్త్ నాలెడ్జ్. ప్రతి విషయాన్ని కూడా ఏ విధంగా శోధించాలి? వచ్చిన వ్యక్తికి అది క్లయింటే గానివ్వండి, లేక మీ ఇంట్లో వాళ్ళే గానివ్వండి, బంధువులే గాని, ఫ్రెండ్సే గాని, ఎవరైనా వచ్చి మీకు జ్యోతిష్యపరంగా సలహా అడిగినప్పుడు వాళ్ళ యొక్క చార్ట్ చూసి, కోడ్ చేసి, అలాగే వాళ్ళకి అలైన్‌మెంట్ ఇవ్వాలి. అంత డెప్త్‌గా ఉంటుంది సబ్జెక్ట్. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వారికి తెలియబరుస్తారని ఆశిస్తున్నాను. అలాగే జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నా యొక్క ఫోన్ నంబర్‌కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్‌లో ఇలాగా మేము నేర్చుకోవాలనుకుంటున్నామండి అని మెసేజ్ చేస్తే వారి యొక్క పేరుని రిజిస్టర్ చేసుకోవడం జరుగుద్ది. ఆ తర్వాత సార్ మాకు తెలియలేదు. మేము రాలేకపోయాము. తెలుసు. కానీ అప్పుడు మాకు టైం లేక మేము రాలేకపోయాము అన్నా కూడాను నా దగ్గర ఎక్స్‌క్యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు మా క్లాసుల్లో కూడాను పిన్ డ్రాప్ సైలెన్స్. నేను క్లాస్ చెప్తున్నాను అంటే పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉంటారు. ఎందుకనంటే నేను క్లాస్ పూర్తి అయిన తర్వాత మీకు బోలెడన్నొస్తాయి డౌట్స్. ఆ డౌట్స్‌కి మళ్ళీ డౌట్ క్లాస్ ఉంటుంది. అలాగే మా యొక్క సీనియర్ విద్యార్థి ప్రతిరోజు డౌట్ క్లాస్ పెడతాడాయన. నిన్న క్లాస్ ఏం చెప్పారు? ఆ క్లాస్‌లో మీకేం డౌట్స్ వచ్చినియి? వాటిని ఎలాగ అలైన్ చేయాలి? ఏంటి అనేది కూడాను వారు చెప్తూ ఉంటారు. అయితే ఎక్కువ మందిని తీసుకోను. 14 మంది, లేకపోతే 23 మంది, లేకపోతే 32 మంది. ఎక్కువ మంది ఉన్న కాడి నుంచి చేపల మార్కెట్ అయిపోద్ది. నా ప్రశ్న అడుగుదామని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఈళ్ళందరూ కలిసి ఒకేసారి మాట్లాడితే అది చేపల మార్కెట్ అయిపోద్ది. అందుకని వాళ్ళకి ప్రశ్న లేదా వాళ్ళ యొక్క డౌట్ క్లియర్ చేయడం కోసం కొంత ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సొస్తది. కాబట్టి ఒక 32 మందున్నారనుకోండి, ఈజీగా వాళ్ళకి చెప్పగలం. 100 మందున్నారనుకోండి, ఇక్కడ టైము సరిపోదు, వాళ్ళ గోల సరిపోదు. ఓకేనా? కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వారికి వారు రిజిస్టర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక చాలామంది కామెంట్స్ పెట్టారు. ఇక నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు వారి యొక్క కామెంట్స్‌కి నేను సలహాలు, సూచనలివ్వడం జరుగుతుంది. ఇక ముందుగా వచ్చిన ప్రశ్న,
ఉపేంద్ర సూరంపుడి ఉపేంద్ర సూరంపుడి గారు అడుగుతున్న ప్రశ్న. గురువు గారికి నమస్కారం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వినాయకుడి విగ్రహం ముందల సగం బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు. జ్యోతిష పరంగా వీళ్ళకి ఏ భావం పాడవితే ఇలా డాన్స్లు చేస్తారు? ఉపేంద్ర గారు, చాలా మంది అడుగుతున్న ప్రశ్నలకి నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే నేనా ముస్లిం అయిపోయాను. నేను చెబితే హిందువులకి కొంతమందికి బాధ కలుగుద్ది, కోపం కూడా వస్తది. ఎందుకు వస్తదంటే, బాధ, కోపం వచ్చినోళ్ళకి సరి అయిన పరిజ్ఞానం ఉండదు. వాళ్ళకొస్తది ఖచ్చితంగా. పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, భక్తిపరంగా ఉన్న వాళ్ళకి కోపం రాదు. ఎందుకంటే వాస్తవం చెబుతున్నారా ఆయన అనేది ఉంటది. ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారంటే, వాళ్ళు నా వీడియోస్‌లు ఫాలో అయ్యి, నేను చెప్పేది ఇన్ డెప్త్‌గా ఉందా లేదా అనేది వారి జాతకాల్లో కూడా పరీక్షించుకుని, లేదా వాళ్ళు ఇతరుల దగ్గర ఉన్న జాతకాలు తీసుకొని వాటి మీద రీసెర్చ్ చేసి నా దగ్గరకొచ్చినోళ్ళే. అయితే ఇట్టే ఇట్లాగా యూట్యూబ్ తీయగానే వినాయకుడిది ముందల డాన్స్ ఏస్తున్నారు అంటే, మళ్ళీ అది చెప్తే చాలా మంది బాధపడతారు. కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక గురువుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను తెలియపరచాలి. ఉపేంద్ర గారు, భక్తి అనేది 4 విధాలుగా ఉంటది. భక్తి అనేది 4 విధాలుగా. దీన్ని స్పిరిచువాలిటీ అని అంటారు. భక్తి అనేది 4 విధాలుగా ఉంటది. దాన్ని స్పిరిచువాలిటీ అని అంటారు. ఈ భక్తి అనేది 9 గ్రహాల్లో కూడా ఈ భక్తి అనేది ఉంది. ప్రతి గ్రహంలో కూడా ఒక భక్తి అనేది ఉంది. అయితే ఆ 9 గ్రహాలు కూడాను డిఫరెంట్స్, వేరు. ఒక్కొక్క భక్తి ఒక్కొక్క విధంగా ఉంటది. దాంట్లో ఆ భక్తిలో అద్భుతం, మహా అద్భుతమైన భక్తి ఏంటయ్యా అంటే కేతు. ఇది కేతు. ఈ కేతుని ఎందుకు తీసుకున్నారు అంటే, స్వాభావికంగా, అంటే మనస్ఫూర్తిగా, సంకల్పంగా ఒక పక్కకెళ్ళి కూర్చొని భగవంతుణ్ణి ధ్యానం చేయడానికి నంబర్ 1 ప్లానెట్ ఏదయ్యా అంటే కేతు. వీళ్ళు ఎవరితో మాట్లాడరు. వీళ్ళకి కుటుంబంతో పని లేదు. లోకంతో పని లేదు. డబ్బుతో పని లేదు. ఆస్తి, అంతస్తులు, నగలు, నట్రాగితో పని లేదు. వాళ్ళే యోగులు. వాళ్ళని చూస్తే మనం పిచ్చోళ్ళు అనుకుంటాం. వాళ్ళు భగవంతుడు నామస్మరణలోనే లీనమైపోయి ఉంటారు. ఇది కేతుకు తత్వం. ఇక రాహు తత్వం. ఇవి 2 గ్రహాలే. ఈ 2 గ్రహాలతో కంబైన్ అయ్యిని ఏ ఏ గ్రహాలు కంబైన్ అవుతాయో, ఆ గ్రహాల తత్వాల్ని బట్టి వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శిస్తా ఉంటారు. అంతే, వేరేదేం లేదు. ఇక రాహు అనగానే, రాహు భక్తి అనేది ఇది మనం కృష్ణ అష్టమి రోజున చూస్తాం. ఇది కృష్ణ అష్టమి రోజున చూస్తాం. అదేంటయ్యా అంటే, చక్కగా ఆడపిల్లలు చాలా చక్కగా ఒంటి నిండా బట్టలు ధరించి శ్రీకృష్ణ భగవానుడిది స్టాచ్యూ ఒకటి పెట్టుకొని దాని చుట్టూరు గోపికల్లాగా పాటలు పాడుతూ డాన్స్ వేస్తారు. ఇది రాహు. ఇది రాహు. రాహు ఏంటి? బహిర్గతం. డాన్స్ వేయడం వేరు. ఆ డాన్స్ లో బహిర్గతం చేయడం వేరు. పాటలు పాడుకుంటూ భక్తికి పరవశించిపోయి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని భగవంతుడి ముందల గోపికల్లాగా మేము స్మరిస్తూ డాన్స్ వేస్తున్నాం.
దీంట్లోనే ఏంటంటే జూపిటర్ అండ్ రాహు. ఇక్కడ జూపిటర్ ఎందుకు వచ్చారు, రాహు ఎందుకు వచ్చారు, ఇవి రెండు. చాలా మంది గురు రాహులు కలిస్తే గురు చండాల యోగం అంటారు. కాదండి, ఏ గ్రహము చండాలం చేయదు. మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ మూలంగానే చండాల యోగం ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఎట్టి పరిస్థితులు ఇవ్వదు, ఇది పక్కా. ఇది పరాశర మహర్షి చెప్పారు, నేను చెప్పేది కాదండి. నేను రీసెర్చ్ చేశాను కూడాను. ఓకే. ఇక్కడ గురువుని ఎందుకు తీసుకున్నాము అంటే, గురువు ఇటు తండ్రి, డివైన్ బ్లెస్సింగ్స్ కి అనమాట. ఈ గురువు యొక్క తత్వం వచ్చేది ఏంటంటే, చేతిలో రెండు కోలాటం ఆడుకుంటూ పిల్లలు చక్కగా కోలాటం విన్యాసాలు చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు చుట్టూరు డాన్సులు వేస్తూ పాటలు పాడతారు. ఇది గురు రాహులకు సంబంధించింది. చేతిలో కర్ర పుల్లలు ఎందుకంటే, ఆ కర్రలకి ఆ స్టిక్ కి కారకుడు గురువు. చక్కగా కోలాటం విన్యాసం చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు చుట్టూరు గోపికలు డ్రెస్ వేసుకుని పాడతారు. ఇది ఇది ఒక భక్తి. పాయింట్ చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా తెలీదు. ఇక్కడ భక్తి అనేది టూ టైప్స్ అన్నాను. టూ టైప్స్ లో కేతు భక్తి వేరు, రాహు భక్తి వేరు. ఇక్కడ కేతు భక్తి ఇదేంటంటే కన్వెన్షనల్. రా కేతు యొక్క భక్తి కన్వెన్షనల్. అంటే వీళ్ళు గురువు ముఖంగా నేర్చుకుని చాలా చక్కగా భగవంతుడు స్మరిస్తూ ఉంటారు. అదే జూపిటర్ అండ్ రాహు కంజంక్షన్ లో ఉండి గోపికలు వేషధారణ వేసుకుని కోలాటంకి రెండు కర్రలు తీసుకుని చక్కగా పాడతారు. గురు రాహుల కాంబినేషన్, ఇదొక భక్తి. ఇక కేతు కన్వెన్షన్, ఇది గురుముఖంగా వస్తుంది. అది ఇంకా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. కరెక్ట్ గా ఒకటే ప్రాసెస్ లో భక్తితో ఉంటారు స్పిరిచువల్ గా. ఇక రాహు అన్కన్వెన్షనల్. అన్కన్వెన్షనల్ అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, సగం బట్టలు వేసుకుని డాన్సులు చేస్తున్నారు చూసారా, దీన్ని కూడాను భక్తి అంటారు అని మనోళ్ళే అంటారు. దీన్ని కూడా భక్తి అండి అని అంటారు. అదేం లేదండి, అది మన సనాతన ధర్మంలోనే లేదు అది. ఓకేనా. ఇక రాక్షస తత్వంతో ఉండేది, వాళ్ళు చేసిందే భక్తి, వాళ్ళు చెప్పిందే భక్తి. ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు, చాలా చక్కగా స్వాములు అందరూ తెల్లవారుజామున లెగిసి చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఆ రోజు మేము ఇలాగ భజన కీర్తనలు పెట్టుకున్నామండి అంటారు. అక్కడ అక్కడ కాంబినేషన్ మారిపోద్ది మళ్ళీ. మళ్ళీ జూపిటర్ రాహువే ఉంటది. ఇక్కడ జూపిటర్ రాహు ఉన్నప్పుడు 10 మందికి అంటే 10 మందికి తెలవాలి. 10 మందితో కలిసి మనం భజనలు కీర్తనలు చేస్తాం. ఇది కూడా రాహు అండ్ జూపిటర్దే. ఇక రాహు అండ్ శుక్ర ఇంకా చెప్పక్కర్లేదు, అన్కన్వెన్షనలే. ఇప్పుడు సగం సగం బట్టలు వేసుకుని గెంతులు వేయడమే. అలాగే మొన్న ఒక వీడియో చూశాను నేను. 9 రోజులు వినాయకుడికి చక్కగా తీసుకొచ్చి మన కాలనీలో పెట్టుకుని ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసి, ఒక పురోహితులు వారు లేకపోతే ఒక పంతులు గారు ప్రతిరోజు నైవేద్యం పెట్టి మనం భగవంతుడిగా ఆరాధించి వారికి తీసుకునెళ్ళి నిమజ్జనం చేయాలి. ఆ నిమజ్జనంలో చూస్తే నా కళ్ళతో నాకు చాలా బాధేసింది. ఏంటి ఇలా ఎక్కడికి వెళ్ళిపోతుంది మన లోకం, మన స్పిరిచువల్ భగవంతుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని, జన్మని పాడు చేసుకుంటున్నామండి. ఆ వినాయకుడు తల మీద, నుదిటి మీద కాలు వేసి నీళ్ళలో తొక్కుతున్నారు. అది ఎంత తప్పండి. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న ఆలోచన, నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నా ప్రాణ స్నేహితుడు లాంటి వాడు. ఆయన
కూతురు పెళ్లి. సహజంగా పెళ్లి అనగానే అయన్నీ మేము పెట్టినయేలెండి. ముహూర్తం గట్రా మొత్తం నేనే పెట్టింది. అయితే ఆ పెళ్లి రోజున ఎంత గురువుగారైనా నోటితో చెప్పరుగా. పత్రికిస్తారుగా. ఆ పత్రికిస్తున్నారు. ఇస్తున్నప్పుడు ఆ పత్రిక చూసి "సార్ నాకొద్దండి. ఈ పత్రికైతే నాకొద్దు. పిలిచారు కదా చాలు" అన్నాను. "అదేంటి గురువుగారు మీరలాగన్నారు?" ఎందుకంటే ఆ పత్రిక మీద దేవుడి యొక్క ఫోటోలుంటాయి. ఈ ఫోటోలు నేను తీసుకుంటా. ఎక్కడో ఒక మూల పెడతాను. అది కాలాల్లో పడుద్ది. లేతే డస్ట్‌బిన్‌లో ఏస్తాం. లేకపోతే చెత్త కుండీలో ఏసేస్తాం. దాని మీద తొక్కుతాం. తొక్కే లెక్కనైతే అసలు ఎయడమెందుకు? ఎయకూడదు గదా! ఆ భావంతో ఆయనకి చెప్పాను. సార్ ఇది నా ఇంట్లో ఉండడం కన్నా, మీ ఇంట్లో కొంచెం బై మిస్టేక్ జరుగుతది. జరిగినప్పుడు అది ఎంత బాధేస్తది. నేను రోడ్డు మీదెళ్తున్నప్పుడు, తొక్కుతున్నప్పుడు నా పక్కన నాకు తెలియక తొక్కుతున్నాననుకోండి. పక్కనున్న హిందూ ఏమనుకుంటాడు? అరే! నా దేవుడిని ఇలా తొక్కుతున్నాడురా ఈయన. ఈయన పెద్ద గురువా? అని అనుకోడు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి కాబట్టి, మనం ఎక్కువగా వేసుకోవాలి. అంటే భగవంతుడి ఫోటోలు వేసుకోవాలి. కానీ, దాన్ని భద్రంగా ఉంచే వ్యక్తికి మనం ఇవ్వడంలో తప్పు లేదు. అంతేగాని తీసుకున్నాంలే, పక్కన పారేసాంలే అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లాంటప్పుడు మనం భగవంతుడి ఫోటో లేకుండా ఉంటే చాలు. ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకేనండి. సో, ఈ భక్తి అనేది వచ్చేటప్పటికి శుక్ర, రాహుల భక్తే ఇదనమాట. ఏది? కొంచెం సగం సగం బట్టలేసుకొని భగవంతుడి మీద డాన్సులు చేయాలి. మనం చూడండి సీతమ్మ వారు ఒంటి నిండా బట్టలు. చక్కగా కొంగు నెత్తి మీదేసుకొని ఇలాగా ఉండేది. మనం బట్టలు తొడుక్కుంటే ఎంత అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మన యొక్క వేషధారణ బట్టి మన ఆలోచనలుంటాయి. అలాగే మనం వేసుకున్న వేషధారణ బట్టి ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన కూడా ఉంటది. ఆలోచన కూడా ఉంటది. ఓకేనా? ఇక ఇలాగా సగం సగం బట్టలేసుకొని డాన్సులేస్తన్నారు. దానికి ఏ ఏ భావాలు పాడైతే ఇలాంటి జరుగుతాయి అంటే ఇక్కడ తొమ్మిదవ భావము. తొమ్మిదవ భావం అంటే పూర్వ పుణ్య స్థానం అది. ఇక్కడ పాడవడం. పాడవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఒక గురుముఖంగా గాని, ఒక పెద్దవాళ్ళ ద్వారాగా గాని తెలుసుకోకుండా చేసే పని. తెలుసుకోకూడదు. దీన్ని అన్‌కన్వెన్షనల్ అని పదం వాడారు. పరాశర మహర్షి చెప్పారు. అంటే తను ఎళ్ళవలసిన రూల్‌కి విరుద్ధంగా అతిక్రమించి బహిర్గతం చేసుకుంటాం. మేము మహాభక్తులమే అన్నట్టుగా అన్నమాట. సో, భగవంతుడికి కావాల్సింది మన డాన్సులు, గోలలు కాదండి. స్వాభావికంగా, కన్వెన్షనల్‌గా, మనస్ఫూర్తిగా నేను చాలా వీడియోల్లో చెప్పాను. భగవంతుడికి ఆకలి. ఆ ఆకలి తీరాలంటే ఈ ప్రపంచాలన్నీ ఒక ఉండ చేసి భగవంతుడి నోట్లో వేసినా కూడాను అది కడుపు నిండదాయనకి. నిండదు. ఎందుకు? ఆ భావన వేరు. కానీ ఆయనకి కావాల్సిన కడుపు నిండే భావన ఏంటంటే, మీరెప్పుడైతే త్రికరణ శుద్ధిగా, మనస్ఫూర్తిగా, సాక్రిఫైగా, ముక్తిగా, లెట్ గోగా, సమర్పయామిగా మీ యొక్క సంకల్పమే భగవంతుడికి కావాలి. ఆ సంకల్పం మూలంగానే ఆయన కడుపు నిండుతుంది. అంతేగాని వేరేదేం లేదు. నేనొక కోటేశ్వరుడిని, నేనెళ్ళిపోయి కిరీటం పెట్టేస్తే నేను మహాభక్తుడిననుకుంటారు. నేను పెట్టకపోతే భగవంతుడికి డబ్బు గల్లోళ్ళతో అసలు పనే లేదు. పని లేదు. పేదవాడితోనే పని. అలాగని పేదోడికి డబ్బులిస్తాడా? ఇవ్వడు. వాడి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తాడు. పేదవాడు కూడాను భగవంతుడి సన్నిధిలో ఆయనకి ఏమి పనిష్మెంట్స్ ఉండవు. డబ్బు గల్లా వాళ్ళకే ఉంటాయి. ఓకేనా? ఇలాగ బహిర్గతంగా సగం సగం బట్టలేసుకొని గెంతితే వచ్చే పొరపాట్లకి పనిష్మెంట్స్ ఉంటాయి. అలాగే రెండవ భావం. చాలామంది తొమ్మిదవ భావం పాడైతే తుల్యంగా గాని, గురుముఖంగా గాని
వాళ్ళకి ఏమీ తెలియదు. ఇది కూడా ఒక భక్తే అనిగా చెప్పుకుంటారంతే, వేరేదేం లేదు. ఇక రెండోది, రెండవ భావము. రెండో భావం అనగానే మనోళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే డబ్బు, కుటుంబము, వస్తువు, ఇవే చెప్తారు. వాక్కు, ఇదే చెప్తారు. చైల్డ్‌హుడ్, పసితనము, పిల్లల వయస్సు, చిన్నతనము నుండి, ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర పెరుగుతారు. మీరు మీ అమ్మ నాన్న దగ్గర పెరుగుతారు. మీ నాన్నగారు మీ అమ్మగారికి గౌరవంగా పిలుస్తున్నారు. మీ అమ్మగారు మీ నాన్నగారికి గౌరవంగా పిలుస్తున్నారు. మీ అమ్మ నాన్నగారు వస్తే మీ మిసెస్, అమ్మో! అత్తయ్య గారు, మామయ్య గారు వచ్చారని గబగబా లెగిసి పొద్దున్నే కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి టీ గాని, కాఫీ గాని ఇచ్చి, తర్వాత మనకి హ్మ్, టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందనుకోండి. అప్పుడు మీ పిల్లలేం జేస్తారు? ఓహో! నాయనమ్మ వాళ్ళు వస్తే ఇలా చెయ్యాలే అనేది చైల్డ్‌హుడ్‌లోనే గ్రహిస్తారు. అలవాటు పడతారు. ఆ మంచితనాన్ని తన యొక్క బ్రైన్‌లో ఇమిడిపోతుంది. దాన్ని అక్యుమిలేషన్, మంచి చెడుల్ని కలుపుకుంటం అంటారు దాన్ని. ఎక్కట్ట అంటే ఒక కట్టలాగా. ఓహో! నాయనమ్మోళ్ళకి ఇలా చేసింది. సరే, అమ్మమ్మోళ్ళొచ్చారు. రాగానే మీరు గబగబా ఎళ్లి కొంచెం కూరనో, అయ్యనో, ఇయ్యనో తీసుకొచ్చి ఒక మర్యాదపూర్వకంగా మీరెప్పుడైతే బిహేవ్ చేస్తారో అవి అన్నీ మీ పిల్లలు చూస్తారు. ఇది పసితనములో అంటారు. చిన్న వయసులో. చిన్న వయసులో తల్లిదండ్రులు చేసిన పనులే పెద్ద పిల్లలు కూడా పెద్దయినాక పిల్లలు అదే చేస్తారు. ఇంక వేరేదేం చేయరు. ఎందుకు చేయరు? కారణం ఏంటంటే, ఈ పసితనములో ఈ పిల్లలు మనతో పాటు తిరుగుతా ఉంటారు. మనం మాట్లాడే విధి విధానం గాని, మనం చేసే పని గాని, ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే బుర్రలో గుర్తుపెట్టుకుంటారు మంచి చెడుల్ని. సో, ఇది పాడైనా కూడాను జీవితం పాడైపోద్ది. ఎందుకు? పసితనంలో మనం సరిగ్గా పట్టించుకోకపోయినా, పసితనంలో వాళ్ళకి సరియైన గైడ్‌లైన్స్ ఇవ్వకపోయినా కూడాను పాడైపోతారు. కాబట్టి 9 మరియు రెండో భావాలు పాడైతేనే ఇలాగ సగం సగం బట్టలేసుకొని ఏంటి, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా వచ్చినియి. ఆడపిల్లలు ప్యాంట్ తొడుక్కుంటున్నారు. కానీ అక్కడక్కడ చింపేసి ఉంటున్నాం. నేను బహుశా చింపేసుకున్నారా? లేతే చినిగిపోయినాయా? లేతే బట్టలు లెవ్వా? లేతే బట్టలు కొనుక్కునే డబ్బులు లెవ్వా? ఒకప్పుడు మా చిన్నతనంలో చిన్నగా ఒక షర్ట్ గాని, నిక్కర్ గాని, ప్యాంట్ గాని చినిగిపోతే తల్లిదండ్రులు వెంటనే కుట్టేవాళ్ళు సూదితో. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి పని లేదు. అంత బిజీ అయిపోయారు. వాళ్ళు కుట్టరు. అలాగని అలా తొడుక్కోకూడదని చెప్పరు. చెప్పితే ఇది ట్రెడిషనల్ అండి అంటారు. ట్రెడిషనల్ అనేది లేదు. ఎవరినో చూసి మనం నేర్చుకుంటున్నాం. అంతే. దానికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ధనుర్వాతం వచ్చి చచ్చిందట. మన జీవితం పాడవుతది. మన ఆడపిల్ల సంతోషం కోసం చినిగిపోయిన బట్టలు ఇప్పుడు కొత్తయి. అది కూడా తక్కువ రేట్ ఉండవండి. 5,000, 10,000 ఉంటాయి. అవి యేసుకొని తిరుగుతుందనుకోండి, ఎదుటి అబ్బాయి ఏం ఆలోచిస్తాడు? ఏంట్రా బాబు ఇట్టాంటి అమ్మాయికి ఇట్టాంటి అమ్మాయా? ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే కన్నా ఏదో అడుక్కునే దాన్ని పెళ్లి చేసుకుంటే బెటర్‌రా బాబు, సాంప్రదాయంగా ఉంటది అనే ఆలోచన. మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రులు, నా కూతురే కదా! ఫ్యాషన్ కదా! అందరూ యేసుకుంటున్నారు కదా! అంటే అందరూ దూకుతున్నారు కాలంలో మన అమ్మాయి కూడా నెట్టేస్తే సరిపోద్ది. అట్టండి మనం పిచ్చి పిచ్చి పనులు మనం చేయకూడదు. ఇప్పుడేంటంటే పలు రకాలుగా పెడతారు. సినిమాలో హీరోలు సగం సగం బట్టలేసుకొని గెంతుతున్నారని మనం కూడా గెంతాలని ఏం లేదు. అది సినిమా. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఒంటి నిండా బట్టలేసుకొని తిరుగుతారన్న సంగతి మీకు చూపిస్తాం. ఓకేనా? దయచేసి నా ఈ ఛానల్ చూసినోళ్ళు బాధపడమాకండి. మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేస్తున్నాం. అంతే, వేరేదేం లేదు. ఓకేనా? కాబట్టి ఆ 2 భావాలు పాడైనా కూడాను ఇటువంటి యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. రామకృష్ణ గారు అడుగుతున్న ప్రశ్న.
వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. ఎందుకంటే చాలా మంది నా ఛానల్ ద్వారాగా జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు. వాళ్ళు తప్పనిసరిగా నేను చెప్పే ప్రతి పాయింట్ రాసుకోండి. రాసుకున్నది వేరే వేరే చార్ట్స్ మీద అప్లై చేసి చూడండి. ఎందుకంటే వాళ్ళు చుట్టుపక్కల మీ పక్కనే ఉంటారు. వాళ్ళు ఏం తింటున్నారు, ఎట్లా బట్టలు వేసుకున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్స్ ఎలాగున్నాయనేది నేను చెప్పే ప్రతి పాయింట్ లో ఉంటాయి. ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఆ, రామకృష్ణ గారిది 1994 1994 ఒకటో నెల జనవరి 5వ తారీఖు 5వ తారీఖు టైం వచ్చేసి 8:45 అర్లీ మార్నింగ్. వారు అడుగుతున్న ప్రశ్న వరంగల్ నుంచి, సార్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, రీసెంట్ గా థైరాయిడ్ వచ్చింది, రెమెడీ చెప్పండి సార్, అలాగే లైఫ్ లో గ్రోత్ లేదు. వారు ఏమడుగుతున్నారంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, లైఫ్ లో గ్రోత్ లేదు, హెల్త్ ఇష్యూస్ అంటున్నారు. అయితే ఇవి ఎందుకు వచ్చినాయి? ఇది కదా మనకు కావాల్సింది. ఇవి ఎందుకు వచ్చినాయి? కారణం ఏంటంటే ఫస్ట్ రామకృష్ణ గారు, నేను యాప్ ద్వారాగా చూస్తే మకర లగ్నం, లగ్నానికి షష్టాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు వెళ్ళిపోయి 12వ భావంలో కూర్చున్నాడు. రెండోది పంచమ దశమాధిపతి శుక్రుడు 12వ భావంలో కూర్చున్నారు. మూడోది అష్టమాధిపతి, ఓకేనా, అష్టమాధిపతి అయిన రవి 12వ భావంలో కూర్చున్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు 12వ భావంలో కూర్చున్నాడు. కొన్ని విషయాలు చెప్పాలి, తప్పదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు షడ్ రిపు అనేది ఆవహించి ఉంది. షడ్ రిపు. ఈ షడ్ రిపు రావాలంటే మనిషికి 3వ భావం, 6వ భావం, 11వ భావం దెబ్బతినాల, పాడైపోవాల. అప్పుడు వచ్చేస్తాయి. ఇక్కడ జ్యోతిష్య పరంగా పరాశర మహర్షి ఏం చెప్పారనేది కావాలి ఫస్ట్. నేను చెప్పానా, ఇంకో గురుగారు చెప్పారా, వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారా అనేది పక్కన పెట్టేయండి. పరాశర మహర్షి ఏం చెప్పారు? షడ్రిపు ఆవహిస్తాయి. గ్రంథంలో బృహత్ పరాస్పర హోరాశాస్త్రంలో రాస్తుంది. 3, 6, 11 భావాధిపతులు ఎక్కడైతే ఉంటారో ఆ భావం పాడైపోతుంది అని అన్నారు. కరెక్టే, కరెక్టే. పరాశర మహర్షి చెప్పారు. ఎందుకు పాడైపోద్ది? షడ్రిపు ఎందుకు వస్తుంది? పరాశర మహర్షి ఏ భావంతో రాశారు అనేది కదా మనకు కావాల్సింది. ఆయన రాసిన భావం కరెక్టేనా, లోపల ఉందా అలాగ శాస్త్రంలో అని. ఆయన ఏమంటారంటే పరాశర మహర్షి, నరకానికి వెళ్ళడానికి 3 ద్వారాలు, ఆ ద్వారాల్లో 3వ భావం, 6వ భావం, 11వ భావం. ఇది దాని అర్థం. ఈ భావాధిపతులు ఎక్కడ కూర్చుంటారో ఆ భావం పాడైపోతుంది అని చెప్పారు. కానీ అదే గైడ్ లైన్స్ లో, అదే ప్రఫార్మాలో, అదే సూచనలు కూడా రాశారు. ఎందుకంటే
త్రిషేడ భావాధిపతులు. 3 అంటే మీ ఆలోచన. 6 అంటే మీ సేవా దృక్పథం. 11 అంటే ఆశ, కోరిక. మీరు సద్బుద్ధితో సేవా దృక్పథాలు కరెక్ట్‌గా చేసుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను షడ్రిపు అనేది రాదు. ఇది 100కి 100% కరెక్ట్. 12వ భావం అనేటప్పటికి ఇక్కడ బాగా గమనించాలి మీరు. 6వ భావాధిపతి, 9వ భావాధిపతి 12లో కూర్చున్నారు. అలాగే 4వ భావాధిపతి, 11వ భావాధిపతి. అంటే మనస్సు కారకుడు, మనస్సు స్థానాధిపతి, ఆశలు, కోరికలు సిద్ధించడం కోసం స్థానాధిపతి. కుజుడు కూడా 12లో కూర్చున్నారు. అష్టమాధిపతి అంటే ఆయుర్దాయం స్థానాధిపతి కూడా 12లోనే కూర్చున్నారు. మీ లైఫ్‌లో బాగుండాలి, ఎదగాలి అని మీరు అనుకుంటారో, మీ మనసులోంచి ఒకే ఒక్క పదం తీసేయండి. తీసేయండి అది. ఖచ్చితంగా పెరుగుతారు. ఎందుకంటే 1988లో నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు మీ అందరి ముందల ఆ ఒక్క పదాన్ని తీసేశాను. మనస్ఫూర్తిగా తీసేశాను. ఆ పదం ఏంటో తెలుసా? నా. నా అనే దాన్ని తీసేయండి. నా భార్య, నా పిల్లలు, నా డబ్బు, నా ఆస్తి, నా తెలివితేటలు, నా సేవ అనేది మైండ్‌లోంచి తీసేయండి. ఇది నాది కాదు. ఒక వస్తువు ఒకటి మీ దగ్గరికి వచ్చింది అంటే అది వెళ్ళిపోవడానికొచ్చింది. అంతేగాని మీ దగ్గర శాశ్వతంగా ఉండడం కోసం రాలా. ఇది మీరు బాగా గమనించాలి. 12వ భావం అంటేనే ఇచ్చేసేది. లెట్ గో, సాక్రిఫై, ముక్తి, సమర్పయామి. ఇక్కడ చూడండి, ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్. బహిర్గతం చెయ్యకు. ఏ విషయాన్ని నువ్వు బహిర్గతం చెయ్యకు. దాచుకో. దేన్ని దాచుకోవాలి అనేది ఒక పాయింట్ ఉంటదిగా. నీ మనసులో 4th లార్డ్ అండ్ 11th లార్డ్ ఈస్ ఎ మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్. కనెక్టింగ్ విత్ 8th లార్డ్. కనెక్ట్ అయ్యాడు 8వ భావంతో. నీ మనసులో దాచుకో. ఏది దాచుకోవాలి? నువ్వు ఎవరికైతే సద్బుద్ధితో సేవ చేస్తావో, ఎవరికైతే నువ్వు సద్బుద్ధితో దానం చేస్తావో, ఏదైతే నువ్వు సద్బుద్ధితో ఎదుటి వ్యక్తికి ఇచ్చేస్తావో, నీ దగ్గరున్న వస్తువు ఎదుటి వాళ్ళకి పనికొస్తుంది కాబట్టి ఇచ్చేయి. మీరు పుట్టింది ఇవ్వడం కోసమే గాని మీ దగ్గర ఉంచుకుంటానికి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1. మీ నుదుటిన ఎంత రాసాడో భగవంతుడు అంతే తీసుకోండి. అంతేగాని తెలివితేటలున్నాయి గదా అని దోచేద్దాం అనుకుంటే మాత్రం మీకు షడ్రిపు ఖాయం. దీన్ని ఆపగలిగే శక్తి నేనే కాదు. మీరు గుడికెళ్ళి దండం పెట్టుకున్నా అవ్వదు. అది హైలీ ఇంపాసిబుల్. ఇది ఎట్టాగుంటదంటే, మొన్న మనకి కరోనా వచ్చింది. కరోనా వ్యాక్సిన్ రూ. 1000. ఓకే. ఆ వ్యాక్సిన్ ఏసుకోపోతే మనిషి చచ్చిపోతాడు అని మనకు తెలుసు. కానీ ఆ వ్యాక్సిన్ 1000కి 10,000కి అమ్మితే ఎలా ఉంటది? దీన్ని ఒక చిన్న లాజిక్ చెప్తారు. చావు తెలివితేటలంటారు దాన్ని. ఇది వ్యాపారం అండి అంటారు. వ్యాపారం రూల్స్‌లో అది లేదు. సరే అది ఉంది అనుకోండి. ఉన్నాది. సంపాదిచ్చారు. కోట్లు గడించారు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు, చేయడానికి పనోళ్ళు ఇంతమంది ఉండినా కూడాను ఈ గొంతుకులో నుండి ఒక గుప్పెడు మెతుకులు దిగడానికి నానా కష్టాలు పడాల. లాభమేంటి? దేనికి? కోట్లు గడించారు దేనికి? ఎవరి కోసం? కనీసం దాంట్లో పైసా కూడా మీకు ఉపయోగపడదు. 1000 మంది డాక్టర్లున్నా మీ ప్రాణాన్ని ఆపగలిగే శక్తి లేనోళ్ళే. మీ ప్రాణాన్ని ఆపగలిగే శక్తి అనేది ఎక్కడైనా ఉంది అంటే, అది మీ ఆలోచన, మీ యొక్క మనస్తత్వాన్ని బట్టే ఉంటది. వేరేదుండదు.
దాన ధర్మాల్లో ఉంటది, లెట్ గోలో ఉంటది, సాక్రిఫైలో ఉంటది, ముక్తిలో ఉంటది, సమర్పయామి అనే దాంట్లో ఉంటది. అదే మీ త్రికరణ శుద్ధి. అయితే మీరు థైరాయిడ్ కూడా వచ్చింది అన్నారు కాబట్టి మీరు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోండి. ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఎక్కువ తీసుకోండి. ఎక్కువ శాతం కొత్తిమీర, పుదీనా. లేదంటారా, పొద్దున్నే చిన్న గ్లాసులు పుదీనా, కొత్తిమీర 2 కలిపి మీరు జ్యూస్ తయారు చేసుకొని తాగండి. ఒక 45 రోజులు తాగండి. ఎంత ఉంటదండి? రూ. 20 కొత్తిమీర కట్ట. ఒక రూ. 10 మన పుదీనా కట్ట ఉంటది. రూ. 30. 2 పూటలు చేసుకోవచ్చు. 2 రోజులు చేసుకోండి. ఇంత పెద్ద కట్ట ఇస్తున్నాడు రూ. 20కి. మళ్ళీ ఇంత పెద్ద కట్ట మనకి పుదీనా కట్ట ఇస్తున్నాడు. చక్కగా పెట్టుకొని సరిపోతుంది. ఓకేనా? రెండోది, ఇక్కడ ఏం చెప్తుంది? మీ యొక్క శాస్త్రం ఏం చెప్తుంది అనేది కావాలి. ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. మీరు పుట్టిన ప్రదేశములో మీ సొంత గ్రామము, సొంత ఊర్లో నువ్వు ఉండొద్దు. వెళ్ళిపో. దూరంగా వెళ్ళి అక్కడ వృత్తి వ్యాపారాల్లో పార్టిసిపేట్ చేయి అని అంటున్నాడు. మీరు మా అమ్మ వాళ్ళ ఊరు, మా తాతగారి ఊరు, ఇదొకటి ఉంది. ఎదవ సెంటిమెంట్ పెట్టేసేసి పిల్లల భవిష్యత్తు పాడు చేసేసేవాళ్ళు. చిన్న స్థలం, ఒక 100 గజాల స్థలం మా తాతగారు ఇచ్చారు, మా నాన్నగారు ఇచ్చారు, దాంట్లోనే మేము కట్టుకుంటాం అంటే మీరు పతనం అయిపోవడానికి పెట్టుకున్న తలకాయ నొప్పి. వద్దు, బయటికి వెళ్ళిపోండి. ఓకేనా? వెళ్ళిపోతేనే మీకు ఆరోగ్యపరంగా కానీ వెల్త్ పరంగా కానీ బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గోచార రీత్యా రాహు ట్రాన్సిట్ సెకండ్ ప్లేస్. రాహు ఈజ్ ఏ ఆన్లైన్ కారక. రాహు ఈజ్ ఏ మీరు ప్రయాణాల కారకం. ప్రయాణం చేయాల్సిందే, వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. పైగా 3వ భావానికి సంబంధం వచ్చేసింది. 3వ భావాధిపతి 6లో కూర్చున్నాడు గోచార రీత్యా. కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు బొంగరం తిరిగినట్టు తిరగాలి. మీ భార్య పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఎక్కడైనా చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ పర్వాలేదు అనుకున్నప్పుడు అప్పుడు మీ భార్య పిల్లల్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్తే సరిపోతుంది. మీకే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. తృతీయంలో సాటర్న్ ట్రాన్సిట్ ఇట్ ఇస్ థర్డ్ ప్లేస్. 4వ భావానికి 3వ భావం నెగేషన్. ఈయన ఏమంటున్నాడు? 1, 2 అధిపతి అయ్యి 3లో కూర్చున్నాడు. 3లో కూర్చున్నాడంటే వెళ్ళిపో, వేరే చోట వెతుక్కో, ఆన్‌లైన్‌లో చేసుకో అని అంటున్నాడు. ఓకేనా అండి? ఇవి చేసుకోండి. భగవంతుడు మీకు అనుకూలిస్తాడు. ఓకేనా? థాంక్ యూ అండి. తర్వాత నెక్స్ట్ క్వెషన్. శ్రీనివాస్ గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్కారం. సార్, నేను శ్రీనివాస్ తలసరి ఫ్రమ్ సంగారెడ్డి, తెలంగాణ. సార్, నా డేట్ ఆఫ్ బర్త్ లేదు. కరెక్ట్‌గా లేదు. కానీ నా ప్లేస్ ఆఫ్ బర్త్ మధుర విలేజ్, అత్తనూరు, అత్తునూర మండలము, మెదక్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. తెల్లవారుజామున పుట్టాను. కానీ నాకు ఒక పాప. పేరు యశ్వని. ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాడట. సంగారెడ్డి కూడా ఇదే. ఓకే. శ్రీనివాస్ గారు, ఒక్క పని చేయండి. ఈ వీడియో చూసినెమ్మటనే మీరు ఎప్పుడైతే మీరు చూస్తారో ఫస్ట్ టైం చూసుకోండి. ఎప్పుడైతే నా వీడియో చూస్తారో టైం చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏ రోజు చూస్తారో ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ డేటు, నెల, సంవత్సరం అది కూడా మెన్షన్ చేయండి. మీరు చూసిన సమయం ఉందే, ఆ సమయం కూడా కింద ఎయ్యండి. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోతుంది. ఓకేనా? రెండోది, పాప గురించి పెట్టారు మీరు. పాప గురించి. సరే, పాపది చూసి కూడా కొంతవరకు చెప్పగలను. నాకు చెప్పేస్తాను బాబోయ్ అని నేను చెప్పను నేను. చెప్పగలను. కానీ కొంతవరకు చెప్తాను. అంతేగాని పూర్తిగా చెప్పలేను నేను. ఎందుకంటే చెప్పలేను అని చెప్పడమే బెటరు. మీరేం గురువుగారండి, 9వ భావాన్ని బట్టి కూడాను చాలా మంది చెప్తారు గదా అని మన నేర్చుకునే ఆస్ట్రాలజర్స్ చెప్తారు. మసిపూసి మారేడుకాయ నేను చేయడం నా వల్ల కాదు. అది ఉన్న వాస్తవం.
ఓకేనా? అలా పాపది మనకి చాలా చక్కగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. 2019 2019 2019 ఐదో నెల 20వ తారీఖు. 2019 ఐదో నెల 20వ తారీఖు 10 గంటల 15 నిమిషాలకు పుట్టింది పాప. 10 గంటల 15 నిమిషాలు ఉదయం. అయ్యా శ్రీనివాస్ గారు, ఇది చూస్తుండగా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మీ అమ్మాయి పుట్టింది 2019. 19 అంటే ఇది 25. ఓకేనా? అంటే 6 సంవత్సరాలు. మీ అమ్మాయి జాతకం చెప్తాడేమో అనుకుని మీరు ఆలోచన ఉంటే అది వదులుకోండి. ఓకేనా? నేను మీ అమ్మాయి జాతకం ద్వారాగా మీ పరిస్థితి ఎలాగుంది అనేది నేను చెప్తాను. అంతే, వేరేది చెప్పను. ఓకేనా? హ్మ్. లగ్న దశమాధిపతి లగ్న దశమాధిపతి అయిన గురువు 4వ స్థానంలో ఉన్నారు. ఆయనున్న నక్షత్రం తన స్వనక్షత్రం. కానీ లగ్న దశమాధిపతి యొక్క నక్షత్రంలో రాహు సంచారం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఈ రాహు మీకేం చెప్తున్నాడంటే, మీ యొక్క మీకు రియల్ ఎస్టేట్ ఇక్కడ మీకు తలకాయ నొప్పి ఎక్కడ వస్తుందంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ పెద్ద వెంచర్ వేయడం, రియల్ ఎస్టేట్ లో చిన్న ముక్కలు అమ్ముకుంటాం, రియల్ ఎస్టేట్ లో ఆఫీసులో ఉండి వర్క్ చేయడం. అంటే మీడియేటర్ గా ఒక ఆఫీస్ లో ఉండి నలుగురికి మీడియేటింగ్. ఇదిగో ఫలానా చోట స్థలం ఉంది, ఫలానా చోట మేము వెంచర్ వేసారు, వీళ్ళు చూపిస్తానంటే ఇదొక వ్యాపారం. వెంచర్ వేసి మీరే వ్యాపారం చేయడం ఇదొక వ్యాపారం. అసలు ఏమీ లేదు, ఆఫీసు లేదు, రెండోది మీకు వెంచరు లేదు, మధ్యలో మీడియేటింగ్. అంటే నలుగురికి దగ్గర తిరిగినప్పుడు నా స్థలం అమ్ముతాను రా బాబు అని చెప్పి అవన్నీ చేసుకోవడం ఇదొక వ్యాపారం. మీ లైఫ్ లో బాగా గుర్తుపెట్టు, మీ లైఫ్ లో డబ్బు ఉంది కదా అని పెద్ద వెంచర్ వేస్తే ఎప్పుడైతే మీకు ఆలోచన కలుగుద్దో ఆ రోజు ఆ క్షణం నుంచి మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మీ పతనం స్టార్ట్ అయిపోయినట్టే. మీరు పాత స్థలాలు, పాత ఇళ్ళు, సెకండ్ హ్యాండ్ స్థలాలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు లైఫ్ చాలా బాగుంటుంది. వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించడం లేదు. అయితే మొన్న ఏప్రిల్ నుండి 11, 12 అధిపతి అయిన శని మీ యొక్క లగ్నంలో, అంటే మీ అమ్మాయి యొక్క లగ్నము నుండి చూస్తే మీ లగ్నంలో శని సంచారం. కాబట్టి ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. చేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. గురువు 4వ భావంలో ఉండిన శత్రుక్షేత్రంలో ఉండడం వలన కొంత నెమ్మదితనం ఉంటది. 4వ భావంలో అంటే దీనికి అర్థం, గురువు ఏ భావములో సంచరిస్తారో, గురుగ్రహం ఏ భావములో సంచరిస్తారో ఆ భావ ఫలితాలు 50% వస్తాయి. ఇది నేను రాసింది కాదు, పరాశర మహర్షి చెప్పారు. పరాశర మహర్షి ఏం చెప్పారు? జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ ఎనీ వన్ ప్లేస్మెంట్, that placement is a not growing properly. 50% ఇచ్చారు, పరాశర మహర్షి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఏంటంటే, ఈ వీడియో సరిపోదు నేను చెప్పుకుంటూ కూర్చుంటే. ఓకేనా? కాబట్టి మీరు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి.
అలాగే కుదిరితే ఒకసారి రాహుకేతువుల పూజ కూడా చేయించుకుని మీరు ఎక్కువగా నాగ సింధూరం ధరించండి. నేను ఇదే చెప్తాను. ఓకేనా? ప్రతి మంగళవారం లేదు, ప్రతిరోజు కొంచెం గరిక తీసుకొచ్చుకొని గరికతో వినాయకుడికి గరికతో పూజ చేయండి. మీ యొక్క చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదు. చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గడ్డం గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురువు గారికి నమస్కారం. సింహ లగ్నం, నవమాధిపతి నవమంలో ఉండి బాధకాధిపతి అయితే ఎలా ఉంటుంది చెప్పగలరు గురువుగారు అన్నారు. బాధకం అంటే శాస్త్రం ఏం చెప్తుంది అనేది కావాలి. నెంబర్ 1 పాయింట్. సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు తన స్వక్షేత్రంలో ఉండి మీకు బాధని క్రియేట్ చేశాడు అంటే దాని అర్థం 4వ భావాధిపత్యం కూడా ఉంది కదా. 4వ భావం అంటే ఏంటి? మనసేగా. మీ మనసు కుచితమైన తత్వంతో కనుక ఉంటే మీరు బాధకం అనుభవించక తప్పదు. తప్పదు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఉంటదో అప్పుడు మీకు బాధకం రాదు. ఈ బాధకాధిపతి 9వ భావంలో కూర్చున్నారు. కూర్చుని 9వ భావం అంటే మేషరాశి. అక్కడేంటి? అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని నక్షత్రంలో ఉన్నారా? భరణి నక్షత్రంలో ఉన్నారా? కృత్తిక నక్షత్రంలో ఉన్నారా? ఇదెవరు చెప్తారు? చెప్పండి. ఇది మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, పుస్తకంలో ఇప్పుడు చాలా మంది జ్యోతిషులు నాలాంటోళ్ళు ఏదో ఒక పుస్తకం రాసేస్తారు. ఆహా! ఓహో! అని. ఇప్పుడు ఆ పుస్తకం పట్టుకొని వచ్చేస్తారు. ఆ పుస్తకం చదివేసి నేను కూడా ఆస్ట్రాలజీ పుస్తకం చదివినంత మాత్రాన రాదు. రీసెర్చ్ చేస్తేనే వస్తది. ఈ రీసెర్చ్ చేయడానికి మేము కొండల్లో, అడవుల్లో ఎళ్ళిపోవాలా? అనే డౌట్. వెళ్ళక్కర్లేదు. మీరు నిజ జీవితం నిత్యం మీరేం చేస్తున్నారని రాసుకుంటే చాలు. అది రాసుకొని ఆ పుస్తకం చదివితే చాలు. ఇవాళ తూర్పు దిక్కుకి వెళ్ళాను. తూర్పు దిక్కుకి వెళ్ళాలంటే వాళ్ళ వారాధిపతి ఎవరు? నక్షత్రాధిపతి ఎవరు? మీ లగ్నానికి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? ఈరోజు దమ్ బిర్యానీ తిన్నాను. ఈరోజు దమ్ బిర్యానీ తిన్నాను. దమ్ బిర్యానీ తినడం అంటే 2, 4. రెండో భావంలో ఏ గ్రహం కూర్చుంది? అది వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? మీ మనస్సు నాన్ వెజ్ మీదకెళ్ళిందా? లేకపోతే వెజిటేరియన్ మీదకెళ్ళిందా? ఇది 4 భావం చెప్పుద్ది. సరే ఈరోజు వైట్ అండ్ వైట్ బట్టలేసుకున్నాను. ఈరోజు ఎందుకేసుకున్నాను వైట్ అండ్ వైట్ బట్టలు? మళ్ళీ రెండో భావం. వైట్ అండ్ వైట్ అనేది మళ్ళీ మనం చంద్రుడిని తీసుకోవాలి. చంద్రుడు ఏమన్నా యాస్పెక్ట్ ఏమన్నా పడుతుందా? అయితే ఆ స్టార్‌లాడితో సంబంధం పెట్టుకున్నాడా? ఇవన్నీ గూడాను మనకి జ్యోతిష్యపరంగా వస్తాయి. అంటే మనం దాని మీద రీసెర్చ్ చేయాలి. చేస్తేనే. ఇక్కడ 9వ భావంలో 9వ భావాధిపతి ఉండడం వలన ఇది బాధకుడు. ఈ బాధకం ఎందుకు ఇస్తున్నాడు అనేది కావాలి. మీ మనస్తత్వం ఫర్ సపోజ్ చాలామంది తండ్రి గారి దగ్గర ఒక 25 ఎకరాలుంది. నేను ఏదో విధంగా తండ్రి గారికి మసిపూసి మారేడుకాయ చేసేసి, నాన్నగారి మీద ప్రేమను ఒలకబోసేసి, ఓ 15 ఎకరాలు లాగేసుకుందాం అనుకుంటే, ఆ 15 ఎకరాలతోనే మీకు దరిద్రం స్టార్ట్ అవుతది. అదే బాధకం. బాధకం అనేది ప్రత్యేకంగా భగవంతుడు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టడండి. మన ఆలోచన, మన ప్రవర్తన, మనం చేసే పనులు బట్టి మనకు బాధకం వస్తది. లేతే రాదు. నాకు శుక్రుడు కుంభలగ్నానికి ఆయనొచ్చి 10వ భావంలో బాధకం. 10వ భావంలో పడింది. నేను
ఆ, నా యొక్క వృత్తిలో డ్రైవర్ చేస్తా ఉన్నాను. డ్రైవర్ చేయాలి. కానీ శుక్రుడు ఆస్పెక్ట్ అక్కడ నాలుగో భావం చూస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏమైంది? 10వ భావం అంటే ఉద్యోగ రీత్యా కాస్ట్లీ కార్లలో తిరిగాను నేను. కాస్ట్లీ కార్లు. ఆ జమానాలో బిఎండబ్ల్యూ, ఓకేనా, స్క్వాడా, అన్ని అన్ని బళ్ళు తిరిగేసాను నేను. అన్ని బళ్ళకి వెళ్ళేవాడిని. మీలాంటోళ్ళు క్లయింట్ వచ్చి అడిగేవాళ్ళు, గురూజీ కొంచెం రండి ఫలానా చోట ల్యాండ్ చూడాలి. వెళ్ళగానే బిఎండబ్ల్యూ కారు ఉండేది. ఆ బిఎండబ్ల్యూ కార్‌కి నేనేం చెప్పేవాడినంటే, తాళాలు ఇవ్వయ్యా అనేవాడిని. నేను తోలేవాడిని. అంటే ఏంటి అక్కడ, నాకు ఇటు బాధకము ఇస్తున్నాడు, అటు రిచెస్టు ఇస్తున్నాడు. సో, నా తత్వం ఏంటనేది ఉంటది కదా! వృత్తి యందు చేస్తున్నాను. అలాగే క్లయింట్‌లకి కూడా ఎళ్తున్నాను. సో, ఏంటంటే అలాగిస్తాడు. ఇది కూడాను మీరు 4 స్థానాధిపతి, 9 స్థానాధిపతి. నా కుంభ లగ్నానికి 4 స్థానాధిపతి, 9 స్థానాధిపతి శుక్రుడయ్యాడు. ఇక్కడ ఏమవుతుంది? శుక్రుడు వెహికల్స్ కారకుడు. మీకేమైంది? ల్యాండ్స్ కారకుడు. సో, ల్యాండ్స్ విషయంలో కనుక మీరు ఏ మాత్రం రాంగ్ స్టెప్ ఏసేసి రాయించేసుకుందాం, దోచేసుకుందాం, కలిపేసుకుందాం అంటే మాత్రం ఖచ్చితంగా మీకు బాధకం వస్తుంది. ఆ బాధకం జీవితాంతం విడిచిపెట్టదు. ఇది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. ఐరన్ మ్యాన్. చాలా కాలం తర్వాత పెట్టారు సార్ మీరు ఐరన్ మ్యాన్ గారు. కానీ పేరు మాత్రం భలే పెట్టుకున్నారు ఐరన్ మ్యాన్ అని. వారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురుగారు. పేరు సాహితీ. 10/8/1995. టైం 12:23 మధ్యాహ్నం. సూర్యాపేట. విడాకులు తీసుకున్నారు. మళ్ళీ వివాహం వివాహం కోసం చూస్తున్నాము. జీవితం ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా? లేదా? అనే ప్రశ్న వచ్చింది ఇప్పుడు. ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు. ఖచ్చితంగా మనం చూడాల్సిందే ఇది. సెకండ్ మ్యారేజ్ గురించి అడుగుతున్నారు. ఆ సెకండ్ మ్యారేజ్ ఎలా ఉంటది? ఏంటనేది దాని మీద అడుగుదాం. 1995. 95 ఎనిమిదో నెల. 1995 8 ఆగస్టు 10వ తారీఖు. ఆగస్టు 10వ తారీఖు. 10/8/1995. టైం వచ్చేసి 12:23. ఐరన్ మ్యాన్ గారు, ఫస్ట్ పెళ్లి సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ రాహుకేతుల పూజ చేయించండి. ఒకటి. అది చేయించకుండా చేస్తే దరిద్రం ఇది. ఇది ఆల్రెడీ ఇక్కడ కేతు కేతు 7వ భావంలో ఉన్నారు. ఇది కాంబినేషన్ ఏం చెప్తుందంటే లవ్ మ్యారేజ్ అంటుంది. పెళ్లి చేసాం విడాకులు వచ్చేసినాయి అంటే బహుశా లవ్ చేసిన అమ్మాయికి లేదా లవ్ చేసిన అబ్బాయికి పెళ్లి చేసుకుందా, లేక వేరే వాళ్ళు చేశారా అనేది తెలియదు. ఓకేనా? సో ఇక్కడ కేతు ఏం చెప్తుంది అనేది కావాలి. రాహు ఏం చెప్తుంది? రాహు ఏదో చెప్పుద్ది, కేతు కూడా ఏదో ఒకటి చెప్పుద్ది. ఇవి రెండు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో నుంచి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లార్డ్ ఈజ్ ఎ శాటర్న్. లగ్నం తుల. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లార్డ్ శాటర్న్. ఈయన ఫిఫ్త్ లో కూర్చుని థర్డ్ ఆస్పెక్ట్ తో కేతుని చూస్తున్నారు. సో కేతు ఆల్రెడీ కట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, విడాకులు తీసుకున్నారు. కానీ ఈ అమ్మాయికి మళ్ళీ రెండవ వివాహం చేస్తే బాగుంటుందా అంటే 100కి 100% బాగోదు. 100కి 100% బాగోదు. 100కి 100% బాగుంటుంది.
ఇదేంటి ఫస్ట్ బాగోలేదన్నారు, ఇప్పుడు బాగుంటుంది అంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఎఫెక్షన్ దేన్నైతే అతిగా ప్రేమిస్తుందో, దేన్నైతే అతిగా ఆశపడుతుందో పాయింట్ క్యాచ్ చేయాలి. దేన్నైతే అతిగా ప్రేమిస్తుందో, దేన్నైతే అతిగా ఆశపడుతుందో, దేన్నైతే అతిగా ఆశపడి తన కోరిక సిద్ధించాలనుకుంటుందో అవన్నీ మనసులోంచి తీసేస్తే అప్పుడు బాగుంటది. తీయకపోతే బాగోదు. ఇది దాంట్లో ఉన్న లిఖితం. ఇక్కడ ఏమంటుంది, ఇప్పుడు మొదటి వివాహం 7వ భావం, రెండో వివాహం 9వ భావం. నైన్త్ లార్డ్ ఈజ్ ఏ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్, అంటే 9వ భావం నుంచి మూడో భావంలో ఉంది. కానీ లగ్నాత్తు 11వ భావంలో ఉంది. లగ్నాత్తు 11 అంటే 9, 12 అధిపతి మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11. ఈవిడ పైకి ఎదిగిపోవాలి, దూరం వెళ్ళిపోవాలి, నేను ఇది సాధించేసేయాలి, అది సాధించేసేయాలి, ఓకే దిక్కుమాలిన ఆలోచనలో నా 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 ఉన్నంత కాలం ఈ అమ్మాయి దెబ్బతింటానే ఉంటది, అభివృద్ధి చెందదు. అంటే బహిర్గతం, బయట చెప్పే విధానం కాదండి. 4th and 5th లార్డ్ ఈజ్ ఏ సాటర్న్. 4th అంటే ఏంటి, మనసు పూర్తిగా ఇంటెన్సిటీ, త్రికరణ శుద్ధిగా ఆశ అనే దాన్ని చంపేసుకుంటుందో అప్పుడు బాగుంటది. ఈవిడ దేని వెనకాల పడినా కూడాను, ఏదేమైనా కూడా అది పరిగెడతానే ఉంటది కానీ తనని పట్టుకోలేదు. తను లెట్ గో, కొత్త పని ఎందుకు. 12th లార్డ్ ఆల్సో, 9th అండ్ 12th లార్డ్. 12th అంటే ఏంటి, వదిలేయి, ఇచ్చేయి, నీ కోరికని చంపుకో, నేను చేస్తాను అంటున్నాడు. కేతు కాడి నుంచి 9వ భావంలో బుధుడున్నాడు. చతుర్థ పంచమాధిపతి అయిన శాటన్ కాడి నుంచి 7వ భావంలో బుధుడున్నాడు. బుధుడు ఏంటి, దిక్కుమాల ఆలోచనలు ఇచ్చేస్తాడు. ఈ లగ్నానికి యోగ కారకుడే కదా అని మళ్ళీ బోడి సలహా అడుగుతారు. ఏ యోగ కారకుడైనా ఏదైనా కూడాను వాళ్ళు రాసినదే ఇస్తారు, వేరేది ఎవరు. దీంట్లో ఏంటంటే త్రిషాఢ భావాల్లో 11వ భావము మోస్ట్ డేంజరస్ అని నేను చెప్పాల, పరాశర మహర్షి చెప్పారు. అది కాబట్టి ఈ అమ్మాయికి బాగుంటది, బాగోదు, రెండిటి అర్థాలు చెప్పాను. కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనేది అది మీ యొక్క చాయిస్. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్, యూజర్ గారు అడుగుతున్నారు. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యూజర్ గారు అడుగుతున్నారు, నమస్కారం గురుగారు, రాశిలో ఉన్న గ్రహము బలమైనదా, రాశ్యాధిపతి బలమైన వాడా, నక్షత్రాధిపతి బలమైనాడా, వివరించండి అన్నారు. ఒక్క విషయం, మీ ఇంట్లో మీరే బలం కలిగిన వాళ్ళు. అదే రెంటల్ హౌస్కి వెళ్తే మీరు బలమైన వాళ్ళ, వాడు పోవాలంటే బయటికి పోవాలి. అవునా, ఈ రెండిటి వ్యత్యాసం. గ్రహము తన స్వక్షేత్రంలో ఉంటే వేరు, అది వేరే. అంటే ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో మనోళ్ళు రాసిన రాతలు ఎలా రాస్తారంటే, మిత్రక్షేత్రము, మిత్రుడు ఎంతకాలం ఉంటాడండి, మీరు రెంట కట్టకుండా ఉంటే ఊరుకుంటాడా, సంవత్సరం చూస్తాడు, రెండో సంవత్సరం దొబ్బేయమంటాడు. ఎవరైనా అంతే, ఓకేనా. ఇక్కడ మిత్రక్షేత్రంలో ఉంటే సేవ్ అయినట్టు, తన సొంత క్షేత్రంలో ఉంటే తన బలవంతుడు, తన మిత్రక్షేత్రంలో ఉంటే మిత్రుడికి బలాన్ని చేకూరుస్తాడు, తన సోర్స్ అవుతాడు. అది ఏ విధంగా బలం అంటే, ఫైనాన్స్‌గా గాని, ఉద్యోగరీత్యా గాని, వ్యాపారరీత్యా గాని ఇస్తాడు ఆ మిత్రక్షేత్రంలో ఉన్న గ్రహం. అప్పుడేమవుతదంటే, ఆ ఆ భావాధిపతి కూడా బలవంతుడేగా. ఆయన సోర్స్ ఇచ్చినప్పుడు బలవంతుడేగా. కాబట్టి ఈ రెండిటిలో బలబలాలు చూడాలన్నప్పుడు ఆ గ్రహము
ఏ భావంలో, మిత్రభావంలో ఉందా, శత్రుభావంలో ఉందా? శత్రుభావంలో ఉన్నదనుకోండి, ఏమవుతుంది? ఆ యోగ కారకుడు వెళ్ళి శత్రుభావంలో, ఆరో భావంలో కూర్చున్నాడు. ఫిఫ్త్ అండ్ నైన్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6. ఇక్కడ మనోళ్ళు ప్రిడిక్షన్ గొప్పగా చెప్పేస్తారు. ఇంకేముందో అయిపోయింది, నాశనం, సర్వనాశనం అని. కాదండి, ఆ భావాన్ని బాగు చేస్తుంది. ఆ భావం ఏంటిది? షడ్రిపుకు సంబంధించింది. ఆ భావాన్ని, షడ్రిపు తత్వాల్ని దూరం చేస్తది మీకు. లెట్ గోగా ఉండాలి, సాక్రిఫైగా ఉండాలి, ముక్తిగా ఉండాలి, మీరు సేవా దృక్పథంలో ఉండాలి అనే భావం బాగు చేస్తుంది. కాబట్టి ఏమీ కాదు. ఓకేనా? అలాగే నక్షత్రాధిపతి. ఇక్కడ నక్షత్రాధిపతి అనేది మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇక్కడ నక్షత్రాధిపతి పాప స్థానాలతో సంబంధం ఉంటే పాప ఫలితాలు ఇచ్చేస్తాయి. కాబట్టి నక్షత్రాధిపతిది లేదు, ఉన్న గ్రహాధిపతిది లేదు. అక్కడున్న మనం తీసుకునే ఆ లగ్నానికి తీసుకునే భావాధిపత్యాల మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఈ గ్రహం ఇక్కడ బలంగా ఉంది, అక్కడ బలహీనంగా ఉంది అంటే నేనైతే ఒప్పుకోను. బలము, బలహీనత అంటే బలంగా ఉందంటే రోజు దమ్ బిర్యానీలు తింటుంది అన్నట్టేనా? బలహీనంగా ఉంటే ఏం చేద్దాం? టానిక్‌లు ఏమైనా ఎక్కిద్దామా? చెప్పండి. కాదు. ఏది ఏమైనా బాగా గుర్తుపెట్టుకోండి. నీచబడిన, లేకపోతే అస్తంగతా దోషం వచ్చినా, వక్రగతిలో ఉండిన, అతిచారంలో ఉండిన ఆ గ్రహము యొక్క నేచర్ పోదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసాను నేను. ఆ గ్రహం యొక్క నేచర్ కోల్పోదు. వక్రగతిలో ఉంది అంటే ఆగిపోయింది. లేతే స్తంభించింది. అక్కడే ఆగిపోయింది. అతిచారం తొందరపడి ముందుకెళ్ళిపోయింది. ఏది ఎక్కడికెళ్ళినా కూడాను ఆ గ్రహాలు ఇవ్వాల్సిన ఫలితాలు వాటి యొక్క నేచర్‌ని ఇస్తాయి. ఇవ్వకుండా ఉండవు. శని వక్రగతిలో ఉంటే నాకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకూడదు. నాకెందుకిచ్చాడు? ఆయన నేచర్ ఏంటి? వృత్తికారకుడు. ఆయనివ్వాలి. ఆయన ముందు రాశిలో ఉండని, వెనక రాశిలో ఉండని, లేతే అతిచారంలో ఉండని, స్తంభంలో ఉండని, వక్రగతిలో ఉండని, తన నేచర్ ఏంటి? వృత్తికారకుడు. వృత్తిరీత్యా ఇవ్వాల్సిందే. అయితే కొంచెం లేటా? ఎర్లీనా? అనేది కొంచెం వస్తది. ఈ లేటు, ఎర్లీ అనేది ఎవ్వరికైనా సరే అడగండి. మీరు ఆస్ట్రాలజీ దగ్గరికెళ్లి శని లేట్‌కి కారకుడు అంటున్నారు. లేట్ కారకుడు. లేదా ఏ గ్రహమైనా లేట్‌గా ఇస్తది అని అంటున్నారు. ఫలితం లేట్‌గా ఇస్తది అంటున్నారు. ఎందుకిస్తది? ఎలాగిస్తది? అని అడగండి. ఎవరైనా? ఎవరికైనా అడగొచ్చు. ఎందుకంటే మీరు తిరిగే ఏరియాలో నేను గొప్ప జ్యోతిష్యుడిని, నేను గొప్ప సిద్ధాంతిని అంటారు కదా! జ్యోతిష్యం అన్నవాళ్ళకి చెప్పండి. సార్, శని లేట్ కారకుడు అన్నారు. లేట్‌గా ఫలితాలొస్తాయన్నారు. కరెక్టే. మిగతా గ్రహాలు గూడాను వక్రగతిలో ఉండినా, అతిచారంలో ఉండినా, గురువు దగ్గర నుంచి ఉన్నా ఏదైనా గాని లేట్ అవుతది. ఎందుకు? లేట్ ఎందుకవుతుంది? అనే పదం అడగండి. అడిగినప్పుడు వాళ్ళేం సమాధానం చెప్తారో అది నాకటు చెప్పండి. చాలు. ఓకేనా? చాలా మందికి ఒక సందిగ్ధం. చాలా మంది ఆస్ట్రాలజిస్ట్స్ కూడా చూస్తున్నారు. లేట్. అసలు లేట్ అవ్వటానికి కారణం చెప్పమనండి. అది చెప్పరు. ఈ గ్రహం వెనక్కెళ్ళింది, ముందుకెళ్ళింది, ఆగిపోయింది, పరిగెత్తింది, బలం తక్కువగా ఉంది, బలంగా ఉంది. ఏందేందో చెబుతారది. ఓకేనా? ఉన్న వాస్తవమే చెప్తున్నాను. మీరు నేర్చుకోండి, నేర్చుకోకపోండి. 10 మందికి ఉపయోగపడాలనే చెప్తున్నా. వాస్తవికం అనేది మీకు 100కి 100% ఎక్కడ దొరకదు. ఇంకా నా దగ్గర అంటారా? నాకు మొహమాటమే లేదు. బావుంటే బావుందంటాను, లేకపోతే లేదంటాను. బావుంటే బావుంటదను, లేకపోతే బాగోదని. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది మ్యారేజ్ కంపాటిబిలిటీకొస్తారు ఎక్కువగా. నేను ఒకటే చెప్తాను. నాకు నచ్చాలండి. నాకు నచ్చాలి. అంతే. నాకేం నచ్చాలి? అమ్మాయి అందమా? లేతే ఉద్యోగమా? లేపోతే ఆమె తీసుకొచ్చే డౌరీయా? లేతే అబ్బాయి. అబ్బాయి అందగాడై ఉండాలా? లేతే ఆయన ప్యాకేజ్, ఉద్యోగరీత్యా ప్యాకేజ్ బాగుండాలా? లేతే ఎనకాల ఏమైనా ఒక 100,00,00,000 ఉండాలా? నాకు ఏం అక్కర్లా. నాకు కావాల్సింది ఒకటే ఒక పాయింట్.
వాళ్ళిద్దరు మ్యారేజ్ కంపాటిబిలిటీలో వాళ్ళ యొక్క డిఎన్ఏ, అంతే, ఈ రెండు మ్యాచ్ అయితే చాలు. ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేది డిఎన్ఏ యోని పొంతన. ఇక్కడ బక్కుట నక్షత్ర పొందన, షష్టాష్టకాలు అంట. అరే శుభ షష్టాష్టకాలు పడితే ఏమి కాదు, ఏమి కాదు. అది ఉత్తరాషాఢ నక్షత్రం, మా మిస్సెస్ది జ్యేష్ఠ నక్షత్రం. చూడండి, ఆ రెండు నక్షత్రాలు కలిసి కలిసి ఉండవు, రావు. అవి వచ్చినాయి అంటే అవతల పక్కన బాగా గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ కంపాటబిలిటీలో పక్కగా కరెక్ట్ గా ఉన్నాయి గ్రహాలు అంటే అబ్బాయి దగ్గర ప్రాపర్టీ ఉండకపోవడం, ఉద్యోగం సరిగా ఉండకపోవడం ఉంటది. లేదు అమ్మాయి దాంట్లో కూడా బాగా సెట్ అయిందంటే వాళ్ళు డౌరీ ఇచ్చుకోకపోవడం, ఏంటి డౌరీ ఇచ్చుకోలేకపోవడం వీళ్ళని మనం మగపిల్లలు గల వాళ్ళం కదా, కనీసం ఒక 5 కోట్లు ఇస్తారులే అంటారు. వాళ్ళ దగ్గర 5 కోట్లు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇది ఆలోచన పెట్టరు. ఎప్పుడైతే జాతక పొంతనలో అన్ని పాయింట్స్ బాగుండి యోని పొంతన బాగోకపోతే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్. యోని పొంతన బాగుండి అక్కడక్కడ పాయింట్లు సరిగా లేకపోయినా కూడాను బాగానే ఉంటుంది. ఓన్లీ వన్ టిప్ ఒకటి చెప్తున్నా, మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో, చెప్పేదండి, మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో మీరు ఉన్నారు, మీ ఇల్లు ఓకే, మీ బెడ్రూమ్ ఓకే, కరెంట్ లేదు, ఏం చేద్దాం? చీకట్లో కూర్చుంటారా? చెప్పండి, కూర్చోలేరుగా. మళ్ళీ ఇంకోసారి, మీ ఇల్లు మీ బెడ్రూమ్లో చక్కగా చాప వేసుకుని, ఒక దిండు వేసుకుని, ఫ్యాన్ వేసుకుని, కరెంట్ ఉంది ఫ్యాన్ వేసుకుని పడుకున్నారనుకోండి, అది బెటరా లైఫ్? ఈ లైఫ్ బెటరా? కరెంటు లేకుండా ఉండేది బెటరా? కరెంటు ఉన్నది బెటరా? అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వచ్చే సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, శాస్త్ర పరిజ్ఞానం పెంచుకోండి. మీ పిల్లల భవిష్యత్తుని సరిదిద్దుకోవడం కోసం 1/1/2026 నుండి కొత్త బ్యాచ్ తీసుకోబోతున్నాను. లిమిటెడ్ పర్సన్స్, అది కూడా చెప్పేస్తున్నాను. 14, 23, 32 మందిని మాత్రమే. ఎక్కువ మంది వచ్చినా నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా పద్ధతి గంగి గోవు పాలు, గరిటెడైనను చాలు. ఓకేనా? అలాగే ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, అంటే కొంచెం ఎక్కువ డెప్త్ గా ఉంటదండి నా దగ్గర, సబ్జెక్ట్ డెప్త్ గా ఉంటది. మసిపూసి మారేడుకాయ చేయడం అంటే నా వల్ల కాదు. అది స్త్రీలైనా పురుషులైనా నా యొక్క రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను చెప్పేది వినాల్సిందే. ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు అంటే, మ్యారేజ్ కంపాటబిలిటీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది పంచమ భావానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, 7th భావానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా ఎందుకు వస్తున్నాయి, ఎలాగొస్తున్నాయి, కారణాలంటే కొంచెం స్త్రీలకైనా పురుషులకైనా ఇద్దరికి కంబైన్ గా నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి, వాళ్ళు రేపొద్దున్న అటువంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు రెక్టిఫై చేయలేరు కాబట్టి నేను అంత డెప్త్ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.